బీజేపీ నాయకులు రోహిత్ కలికి గారి దగ్గరికి వెళ్దాం. రోహిత్ గారు, యా, నమస్తే అండి. ప్యానలిస్ట్ లో నమస్తే. ఉన్న పెద్దలందరికీ నమస్తే. అయితే ఈ రోజు టాప్ మనకి విజయ్ గారు ఏదైతే విజయం సాధించారో అది ఒక ఒక ఊహించలేని విజయం. అది ఒక ద్రవిడ పార్టీలని కాదని తమిళనాడులో ఫస్ట్ టైం ఈ యొక్క ఈ విజయంని మూడో పార్టీకి ఇవ్వడం జరిగింది. అది కూడా అతి సామాన్య వ్యక్తులకి ఆయన టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే అదే ఆ, దీంట్లో కూడా వారందరూ కూడా గెలవడం జరిగింది. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తించుకోవాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం అంటే ప్రెసెంట్ ప్రభుత్వం ఉన్నది డిఎంకే, కాంగ్రెస్, ఇంకా ఇండి అలయన్స్ ఏదైతే ఇండి కూటమి ఉన్నదో వాళ్ళ కూటమి డిఎంకే ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో తమిళనాడులో ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఆ విజయ్ గారికి 10 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ కి 10 సీట్లు దూరంలో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా మేము ఇవ్వడానికి సిద్ధం అన్నట్టు మీడియాలో, నేషనల్ మీడియా కానీ అనేక ఛానల్స్ లో వస్తున్నాయి. ఈవెన్ కొంతమంది మాణిక్యం ఠాకూర్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా వారు ఒపీనియన్ చెప్తున్నారు ఇస్తే బాగుంటుంది అని చెప్పి. కాకపోతే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విజయ్ గారు ఈ ఎలక్షన్ ఫైట్ చేసింది వాళ్ళ మీదే. యాక్చువల్ గా డిఎంకే ఇంకా కాంగ్రెస్ కూటమి మీదే వీరు ఫైట్ చేసి గెలిచారు. అంటే ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉండడం బట్టికే ఈ రోజు మనకి విజయ్ గారిని గెలిపించారు తమిళనాడులో. మళ్ళీ నేను అనుకోవడం ప్రకారం మళ్ళీ విజయ్ గారు ఒకవేళ కాంగ్రెస్ కు వెళ్ళినా కూడా కాంగ్రెస్ కు ఉన్నవి 5 సీట్లు మాత్రమే. కానీ ఈయనకు కావాల్సినవి 10+, అంటే 10 కన్నా ఎక్కువ ఉంటే గనక అది కంఫర్టబుల్ మెజారిటీ ఉండదు. సో మీరు చెప్పినట్టు సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఇంకా ముస్లిం లీగ్ కానీ ఇట్లాంటి పార్టీల నుంచి తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఇండి కూటమిలో భాగం. సో వాళ్ళ మీదే గెలిచి వాళ్ళతోనే కడితే ఫామ్ చేస్తే రాజకీయాల్లో ఏదైనా సహజం. కానీ అది ఫామ్ చేస్తే గనక ఖచ్చితంగా వారికి కూడా ఇబ్బందులు నెక్స్ట్ ఎలక్షన్ లో జనం ఇది చూసి ఈ యొక్క పాయింట్ చూసి నెక్స్ట్ వారికి కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ నిర్ణయం గనక తీసుకుంటే. అంతేకాకుండా 14 days టైం అడిగారు, 2 వారాలు టైం అడిగారు. గవర్నర్ గారికి ఒక లేఖ రాశారు పొద్దున్నే, మాకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 14 days టైం కావాలి అని. 2 వారాల సమయంలో ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నది 2 హీరోయిన్ త్రిష వారిది వ్యక్తిగత జీవితానికి సంబంధించి దానికి పాలిటిక్స్ కి ప్రస్తుతానికి ట్రెండింగ్ టాపిక్ అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ముడిపెట్టకుండా ఉంటే మంచిదే. అంటే మనం కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం లేకుండా వ్యక్తిగత జీవితాల మీద మనం ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి నా వ్యక్తిగత భావన. ఎందుకంటే మనం పాలిటిక్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వ్యక్తిగత జీవితం గురించి పాలిటిక్స్ లోకి తీసుకురాకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పశ్చిమ చెప్పండి. బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, మొత్తం ఓవరాల్గా చూస్తే హ్యాట్రిక్ కొట్టింది బీజేపీ. కానీ ఎందుకు తమిళనాడులో కొంత వెనుకంజలో ఉంది? దీనికి ప్రధానంగా ఏ కారణాలు అంటారు? అక్కడ నాయకుల సమన్వయ లోపం ఏమన్నా అయి ఉండొచ్చు. ఎస్ అండి, దీని మీద యాక్చువల్ గా వివరంగా ఒకసారి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో మనం ఏదైతే 2021లో మనం బీజేపీ అక్కడ పోటీ చేసేటప్పుడు అక్కడ ఉండేవి 2 పార్టీలే అండి, 2 కూటమిలే. ఒకటి ఇండి కూటమి ఏదైతే డిఎంకే నేతృత్వం, కాంగ్రెస్ వీళ్ళంతా కలిపి ఇండి కూటమి. అలాగే ఎన్డీఏ కూటమిలో ఆ ఏడిఎంకే, తర్వాత మన బీజేపీ, ఇంకా ఇప్పుడున్న పిఎంకే, ఇట్లాంటి చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి ఎన్డీఏలో ఉన్నారు. సో అప్పుడుండేవి 2 కూటముల మధ్య ఎలక్షన్ జరిగింది కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ప్రభుత్వం అనుకూలంగా జరిగింది, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది. కాబట్టి అప్పుడు మనకి వచ్చిన ఓటు పర్సంటేజ్ కానీ సీట్లు కూడా 4 సీట్లు వచ్చాయి. గత ప్రస్తుత అసెంబ్లీలో ఇంకా డిజాల్వ్ అవ్వలే, అంటే ఎలక్షన్ అయ్యి ఇంకోటి ఫామ్ అవ్వలే కాబట్టి ప్రస్తుతం ఉన్న దాంట్లో 4 ఉన్నారు. కానీ ఇప్పుడు నిన్న జరిగిన రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్ లో మనకి బీజేపీకి మీరు చెప్పినట్టు కానీ ఒక్క సీటే గెలవడం జరిగింది.
ఆ సీట్ల పరంగా అయితే ఖచ్చితంగా బీజేపీకి కొంత 3 సీట్లు తగ్గిన మాట వాస్తవం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేము నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద అసెంబ్లీ సీట్స్ మేము 27 సీట్లు మాత్రమే పోటీ చేశామండి. రెండోది తర్వాత మాకొచ్చిన ఒక సీట్ ఏదైతే ఉన్నదో ఆ సీట్ మేము గెలవడం జరిగింది. మిగతావి ఈ ఓట్ ట్రాన్స్ఫర్ విడదీయడం వల్ల అంటే టీవీకే విజయ్ పార్టీ కొత్తగా రావడం, దాంతో పాటు డిఎంకే యాంటీ ఇంకంపెన్సీ ఓట్ ఏదైతే ఏడిఎంకే కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి ఏదైతే ఆపోజిట్ గా ఓట్ పూర్తిగా ట్రాన్స్ఫర్ జరగకపోవడం వలన ఇది కొంత ఓడిపోవడం జరిగిందండి. సో అల్టిమేట్ గా అక్కడ మనకి ముస్లిమ్స్ గాని ఇట్లాంటి మైనారిటీస్ వీళ్ళు ఉంటారు కదా, ఆ ఓటు ఎట్లానో బీజేపీ యాంటీ బీజేపీ ఓటుగానే వారు చూస్తారు ఆయా ప్రాంతాల్లో. సో అల్టిమేట్ గా అది కాకుండా ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడవలసిన ఓటు ఇలా చీలిపోవడం వలన మాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులలో ఇలా మేము సీట్ల రూపంలో అయితే గెలలేదు. కానీ బట్ ఇది మాకు వీఆర్ నథింగ్ టు లూజ్ అండి. అంటే మేమేమి ఇబ్బంది అంటే బాధపడవలసింది యాజ్ ఎన్డీఏ పార్ట్నర్ గా మాకు అబౌవ్ 50 సీట్స్ వచ్చాయి ఎన్డీఏ పార్ట్నర్ గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కూడా బీజేపీ అనేది మరింత స్ట్రాంగ్ గా అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకి ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తున్న ద్రవిడ పార్టీలని కాదని మూడో పార్టీని అధికారం ప్రజలు ఇచ్చారో తమిళనాడు ప్రజలు. సో ఇది ఒక ఐ ఓపెనింగ్ అండి. అంటే ఇది తర్వాత ఇది బీజేపీకి కూడా మనకి నెక్స్ట్ 5 years లో మనం కూడా మరింతగా జనంలోకి వెళ్ళి డెవలప్మెంట్ పాలిటిక్స్ మీద మనం మాట్లాడుతూ చెప్పుకుంటూ వీ హ్యావ్ అంటే మాకు కూడా అవకాశం ఖచ్చితంగా నెక్స్ట్ 5 years లో నెక్స్ట్ ఎలక్షన్ కి మరింత బలంగా ఉంటుంది బీజేపీ అనేది ఖచ్చితంగా తమిళనాడులో.